ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నా మీరు కూడా తాగొచ్చారా? నేను కూడా అంటే ఇంకెవరు తాగారు? ఇంకెవరూ లేరులే. ముందు నేను చెప్పేది విను. మావయ్యని బిందో అందరి ముందు నన్ను అవమానించాడు. ఆయన గురించి నా దగ్గర మాడకు. అది కాదు నాన్నా, మావయ్య సీరియస్ గానే చెప్తున్నాను. ఆయన గురించి నా దగ్గర మాడద్దు. గుడ్ నైట్. నాన్నా నాన్న నేను చెప్పేది వినండి. అయ్యో, భూమి పోలీస్ స్టేషన్ లో ఉంది, మావయ్య హాస్పిటల్లో ఉన్నాడని చెప్తామంటే ఎవరు పట్టించుకోరే. ఏడ్చి ఏడ్చి మీరు ఇలా అయిపోతే చూడలేక నా గుండె బరువెక్కిపోతుందమ్మాయి. ఇటీ అయినా తాగండి అమ్మాయి. అల్లుడు గారికి ఏమీ కాదు. ఆయన మన ఇంటికి మహారాజమ్మా. క్షేమంగా బయటపడిపోతారు. నా బంగారానివి కాదు. ఈ పిల్లి చెప్తోంది కదా, తాగమ్మాయి. అమ్మ మీరా, నువ్వైనా తీసుకోమ్మా. వద్దు అన్నయ్య. నక్షత్ర, చిన్నపిల్లవి. మీ నాన్నకేమీ కాదమ్మా, ఏమీ కాదు. ఇదిగో నువ్వైనా కొంచెం తాగు. వద్దు గోరింటాకు. డాక్టర్, ఇప్పుడు మా బావుకు ఓకే అయిందా? 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కదా. సారీ మేడం, ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తారనేది ఇప్పుడే చెప్పలేము. ఐఎమ్ సారీ. బావా, ఎవరేం చెప్పినా నేను నమ్మను బావా.
నా కోసం నువ్వు తిరిగి వెనక్కి వచ్చేస్తావు కదూ. నన్ను ప్రేమగా పిలువు బావా. నేను చేసే చిన్న చిన్న తప్పులకి నన్ను కసురుకుంటావు కదా బావా. బావా మళ్ళీ నాతో ఎప్పటిలాగే మాట్లాడు బావా. బావా ఈ బంధం హృదయాలను వెలిగిస్తూ లే బావా. నాకు నీతో మాట్లాడాలనుంది. లే బావా, లే బావా. ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఏమ్మా, మేము అరెస్ట్ చేసిన దగ్గర నుంచి చుక్క మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కనీసం ఈ నీళ్ళన్నా తాగమ్మా. నాకేం వద్దండి, ఒక్క మాట చెప్పండి. మా నాన్నగారు, అదే శరత్ చంద్ర గారికి ఏం కాలేదని, ఆయన బాగానే ఉన్నారని ఒక్క మాట చెప్పండి సార్. కనీసం ఫోన్ అయినా ఇవ్వండి, ఒక్క ఫోన్ చేసుకుంటాను. ఇదిగోమ్మా. ఏ 101, ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయికి ఫోన్ ఇస్తున్నావా? ఆ అమ్మాయి పెద్ద కేసులో అక్యూజ్డ్. ఆమెకు హెల్ప్ చేస్తున్నట్టు సార్కి తెలిస్తే నీ ఉద్యోగం పోతుంది. నువ్వు చూపించిన జాలి చాలు, రా. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా. శరత్ చంద్ర గారిని చంపబోయేవన్న అభియోగం మీద మేము నిన్ను అరెస్ట్ చేశాం. ఆయన బాగుండాలని నువ్వు ప్రార్థిస్తున్నావు. మా ఆయన్ని నాకు దూరం చేస్తావా అని చెప్పి ఆ అపూర్వ గారు నిన్ను కొట్టారు, చంపేంత పని చేశారు. అంతా అయోమయంగా ఉందమ్మా. అసలు నిన్ను చూడటానికి వచ్చేవాళ్ళు, నిన్ను విడిపించుకోవాలి అనుకునేవాళ్ళు అసలు నీకంటూ ఎవరన్నా ఉన్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.